వారి బుద్ధిలేని కన్యకలు తమ దివిటీలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి కలిగిన వారు తమ దివిటీలతో పాటు నూనెను తీసుకుని వెళ్ళి ఉన్నారు. నూనె అనగా ఇక్కడ ప్రార్థన, దివిటీలు అనగా హృదయము. హృదయంలో ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో ప్రభువు అప్పుడు మనలను అంగీకరిస్తాడు. ఇంతలో పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారు నిద్రించుచుండగా అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొనరండి అని ఒక స్వరము వినపడినప్పుడు బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలను సరిచేసుకొని ఉన్నారు కనుక వారి యొద్ద ప్రార్థన లేదు కనుక తైలము నూనె లేదు కనుక వారు బుద్ధిగల కన్యకలను మాకు కొంచెము నూనె ఇవ్వమని అడిగినప్పుడు మాకును మీకు చాలదేమో, కొనువారి యొద్దకు వెళ్ళుడని వారికి చెప్పినప్పుడు వారు కొనుటకు వెళ్ళి ఉన్నారు. బుద్ధి కలిగిన వారిని దేవుడు